తెలంగాణలో బీజేపీ కాస్త బలహీన పడిందని చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్న విధంగా సత్తా సాధించలేకపోయింది. గ్రామ పంచాయతీలు కూడా సరే, మరి మున్సిపాలిటీల సంగతి ఏంటి? సర్పంచ్ ఎన్నికల్లో తలకిందులైన కాషాయ లెక్కల్ని మున్సిపల్ ఎన్నికల్లో సెట్ చేస్తారా? మున్సిపల్స్ లో బరిలో బీజేపీ ఇప్పటి నుంచే స్కెచ్ ప్రిపేర్ చేస్తుంది. కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చి సత్తా చాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మున్సిపాలిటీల ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాలు మరో కీలక దశ ప్రారంభం కాబోతుంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేస్తూ బీజేపీ పక్కా స్కెచ్లతో ఎన్నికల మూడ్లోకి వెళ్లాలని చూస్తోంది. గ్రామ స్థాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఎఫెక్ట్ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ కుర్చీలే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలకు తెరతీస్తోంది. తాజాగా రాష్ట్ర కార్యాలయం వేదికగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలపై కీలక సమావేశానికి రాష్ట్ర పొలిటికల్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ పెద్దలు నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారట. ఎన్నికలు అనేవి క్యాడర్తోనే గెలుస్తాం, క్యాడర్ను సన్నద్ధం చేయాలి, కలుపుకొని వెళ్ళాలి, బూత్ స్థాయిలో బలపడాలి, లేదంటే ఎన్ని వ్యూహాలు రచించినా అంత వృధానే అని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత రాష్ట్ర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆచరణ లేకపోతే ఫలితాలు రావని స్పష్టం చేశారట. అందులో భాగంగానే బూత్లను బీజేపీ టార్గెట్గా చేసుకొని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లేందుకు పార్టీ నేతలు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే బూత్ స్థాయిలో బలోపేతమే కీలకమని బీజేపీ అంచనా వేస్తుంది. అందుకే ప్రతి బూత్ను ఒక రాజకీయ యూనిట్గా మార్చుకుని నేతలు, కార్యకర్తలు ప్రజల మధ్య నిత్యం ఉండాలని, బూత్ సంస్థీకరణపై సమీక్ష జరిపి బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర కార్యాలయాలను వదిలిపెట్టాలని, హైదరాబాద్ సరిహద్దులు దాటి గ్రామాల పొలిమేరలు పట్టుకొని తిరగాలని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లోకి నేరుగా వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని పెద్దలు సూచించారట. అంతేకాదు ఉపాధి హామీ పథక అంశాన్ని కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాన్ని గ్రౌండ్ లెవెల్లో తిప్పికొట్టి పథకం పేరు మారిన లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగం లేదని, గతంతో పోలిస్తే పని దినాలు పెరిగాయన్న వాస్తవాలతో ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తుంది. సంస్థాగత నిర్మాణమే అసలు ఎజెండాగా బీజేపీ ఈసారి మాటలతో కాదు చేతులతో ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, జిల్లాలు వారీగా వర్గాలు నిర్వహించి మండల స్థాయి వరకు సంస్థాగత పనిని విస్తరించాలని స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిని నియమించాలన్న నిర్ణయం తీసుకుందట. ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఎన్నికల కోఆర్డినేటర్లను నియమించి మున్సిపాలిటీలో క్షేత్ర స్థాయిలో రోజువారీ రిపోర్టింగ్ వ్యవస్థను అమలు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉండడంతో దానికి సంబంధించిన కమిటీని తర్వాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలపై నిఘా కోసం స్టేట్ ఎలక్షన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ క్యాడర్, బూత్ స్థాయిలో వ్యూహాలు, ప్రజల్లోకి నేరుగా వెళ్లే కార్యాచరణ వంటి అంశాలు బీజేపీని మున్సిపల్ బరిలో సత్తా చాటుతాయా, లేక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పడి నలిగిపోతుందా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.